హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన 28 మెట్లు అనే నవలను చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, డిటెక్టివ్ యుగంధర్ని పై అధికారులు పిలవడంతో మారు వేషంలో ఢిల్లీ వెళ్ళాడు. యుగంధర్ అసిస్టెంట్ రాజు మాత్రం కరుపు కన్నన్ ఇంట్లో దొరికిన ఫోన్ నెంబర్తో ఆ నమ్రత వివరాలు తెలుసుకోవడానికి కాత్య సహాయం అడిగి, కాత్య ఆ నమ్రతతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి తను ఆ ఇంటి ముందే తచ్చాడుతున్నాడు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత కథ ఏం జరుగుతుందో మనం ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. నమ్రత కారు డ్రైవ్ చేస్తున్నంతసేపు కాత్యతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోర్టికోలో కారు ఆపిన తర్వాత దిగు, లోపలికి రా అన్నది. వస్తున్నాను అంటూ కాత్య కారు దిగి నమ్రతతో లోపలికి వెళ్ళింది. హాల్లోకి వెళ్లగానే 25 ఏళ్ల యువతి నమ్రతకి ఒక కవర్ ఇచ్చింది. నమ్రత ఆ కవరు చింపి చదువుకుని చింపి బుట్టలో పారేసి రా అన్నది కాత్యతో. కాత్య ఆమె కూడా వెళ్ళింది. హాలు దాటి ఓ నడవాలోకి వెళ్లారు. రెండు వైపులా 2 గదులున్నాయి. వయసులో ఉన్న అందమైన యువతులు ఇద్దరిద్దరూ ఉన్నారు ఆ గదుల్లో. నమ్రతని చూడగానే వాళ్ళు లేచి నించున్నారు. నమ్రత వాళ్ల వైపు చూడకుండా దర్జాగా వెళ్లిపోయింది. నడవా చివర్న ఇంకో 2 గదులున్నాయి. ఆ గదుల్లోనూ ఆడపిల్లలున్నారు. ఒక్క మగాడు లేడు. ఇంటి నిండా ఇంతమంది ఆడపిల్లలు. ఇదేమిటి, ఆడవాళ్ల హాస్టలా లేక వ్యభిచారిణుల కొంప అడిగింది కాత్య. మాట్లాడకుండా నాతోరా అన్నది నమ్రత. మేడమెట్లు ఎక్కారు. మేడ మీద కొన్ని గదులున్నాయి. వాటిల్లోనూ ఆడపిల్లలున్నారు. కాత్య లెక్క పెడుతోంది. ఆ ఇంట్లో తనకి 12 మంది ఆడపిల్లలు కనిపించారు. ఒక గది తలుపు తోసి నమ్రత లోపలికి వెళ్ళింది. కాత్య కూడా వెళ్ళింది. అది ఎయిర్ కండిషన్డ్ గది. మెత్తని తివాచీలు, ఖరీదైన సోఫాలు, రేడియోగ్రామ్, గోడలకి ప్లాస్టిక్ పెయింట్స్. కూర్చో అన్నది నమ్రత తను కూర్చుని. కాత్య కూర్చోగానే చిన్నగా నవ్వి, ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు, నాకెందుకు టెలిఫోన్ చేశావు, నా పేరు నీకెలా తెలుసు అడిగింది నమ్రత చాలా మర్యాదగా. నీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోడానికి నాకు వ్యవధి లేదు. నాకు ఇస్తానన్న డబ్బు ఇయ్యి, వెళ్ళాలి అన్నది కాత్య. నిజంగా నీకు డబ్బు ఇచ్చి పంపిస్తానన్న ఆశతోనే వచ్చావా నాతో? నేను క్షేమంగా తిరిగి వెళ్ళగలననే నమ్మకం లేకపోతే నీతో ఇలా ఒంటరిగా ఈ ఇంట్లోకి వస్తాననుకున్నావా? ఎలా క్షేమంగా తిరిగి వెళ్తావు అంటూ నమ్రత పిస్తోల్ తీసి కాత్య వైపు గురిపెట్టింది. కాత్య నవ్వి, వాటిని చూసి బెదిరే మనిషిని కాను. నన్ను నువ్వు చంపావా పట్టుబడతావు అన్నది. 24 గంటల వ్యవధి ఉందిగా, ఆలోగా పారిపోను. అబద్ధం చెప్పాను. 24 గంటల వ్యవధి లేదు. 1 గంటలో పోలీసులు నా కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. నమ్రత విరగబడి నవ్వింది. మాటి మాటికి పోలీసులంటావు. పోలీసులంటే నాకు భయం అనుకున్నావా? నీకెవరంటే భయం? నమ్రత మొహం బిగుసుకుపోయింది. ఇక ఈ మాటలు చాలు, త్వరగా చెప్పు, ఎవరు నువ్వు? కాత్య తీక్షణంగా నమ్రతని చూసింది. ఇక ఈ మాటలు చాలు, త్వరగా డబ్బి, నేను వెళ్ళాలి. చెప్పవా అడిగింది నమ్రత. ఇవ్వవా అడిగింది కాత్య. నమ్రతకి కోపం రెచ్చిపోయింది. కాలింగ్ బెల్ నొక్కింది. ఒక యువతి గదిలోకి వచ్చింది. ఇందిరా, ఈ మనిషి నేను అడిగిన ప్రశ్నలకి సరిగా జవాబులు చెప్పడం లేదు. చాలా పొగరుగా మాట్లాడుతోంది. నువ్వు జవాబులు చెప్పించగలవా అడిగింది. ఇందిరా తల ఊపి గదిలోంచి వెళ్ళిపోయింది. ఆడవాళ్లని, అందులో అందమైన ఆడవాళ్లని మగాళ్లు బాగా హింసించలేరు. అందమైన ఆడదాన్ని ఇంకో ఆడది ఎంత బాగా హింసించగలదో నీకు తెలుసా? కాత్య జవాబు చెప్పలేదు. అందమైన నీ మొహం వికారంగా తయారైన తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు అన్నది నమ్రత. కాత్య మౌనంగా ఉండిపోయింది. కాసేపట్లో తలుపు తెరుచుకుని ఇందిరా, ఇంకో యువతి గదిలోకి వచ్చారు. చిన్న స్టవ్, ఒక తోలు పెట్టె తీసుకువచ్చారు వాళ్ళు. తోలు పెట్టెలోంచి కొన్ని సామాన్లు తీసి బల్ల మీద పెట్టి స్టవ్ వెలిగించి కాత్యాని పరీక్షగా చూశారు. చిన్న చిన్న కత్తులు, కత్తెరలు, ఇనుప కడ్డీలు, సూదులు లాంటివి ఇంకా కొన్ని వస్తువులున్నాయి. 2 కడ్డీలు మంటలో పెట్టి ఎర్రగా కాల్చారు. పట్కారతో ఆ కడ్డీలను పట్టుకుని కాత్య వైపు చూసి, చెప్తావా అడిగారు ఇద్దరు. కాత్య లేచి నించుంది. నువ్వు ఎక్కడికి పారిపోలేవు, తలుపు తాళం వేశాం అన్నది నమ్రత. కాత్య బెదురుతూ ముగ్గురిని చూసి, మీకు మతులు పోయాయి, ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు, మిమ్మల్ని ముగ్గురిని పట్టుకుంటారు అరిచింది. ఆలోగా నీ మొహం అందవికారంగా తయారవుతుంది, త్వరగా తేల్చుకో అన్నది నమ్రత. కాత్య గజగజ వణుకుతూ నమ్రత దగ్గరికి వచ్చింది. నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు, నన్ను వెళ్ళనియ్యి అన్నది. నువ్వు ఎవరివో చెప్పు, నిన్ను వెళ్ళనిస్తాను. చెబితే నన్ను చంపేస్తారు. ఎవరు చంపుతారు? నిజంగానే నీకు అంత ప్రాణభయం ఉంటే ఇక్కడి నుంచి కదలవలసిన అవసరం లేదు అన్నది నమ్రత. సందిగ్ధంలో పడినట్టు ఆలోచిస్తున్నట్టు నటించింది కాత్య. కాత్యనే చూస్తున్నారు ముగ్గురు. కాత్య చటుక్కున చేయి చాచి నమ్రత చేతిలో పిస్తోలు లాక్కుంది.
కన్ను మూసి కన్ను తెరిచే లోపున పిస్తోలు నమ్రత చేతిలోంచి కాత్య చేతిలోకి వచ్చేసింది. వెంటనే నమ్రతకి దూరంగా జరిగి, ఆ కాలింగ్ బెల్ మీదకి చెయ్యి పోనివ్వక నమ్రత, చెయ్యి ఎగిరిపోతుంది. ఇందిరా, మీ ఇద్దరూ ఆ కడ్డీలు ఆ పెట్టెలో పడేయండి ఆజ్ఞలిచ్చింది. కాలింగ్ బెల్ నొక్కుదామనుకున్న నమ్రత చెయ్యి పైకెత్తి పట్టుకుంది. తత్తిమ ఇద్దరు యువతులు కాత్య చెప్పినట్లు చేశారు. ముగ్గురు అలా గోడ దగ్గరికి వెళ్లి నుంచోండి, కాత్య నవ్వుతూ చెప్పింది. నమ్రత విషం కక్కుతూ కాత్యాన్ని చూసి, అంత నవ్వెందుకొస్తోంది, నువ్వు చేస్తున్న ఈ పనికి అనుభవిస్తావు అన్నది. మాటలొద్దు, కదలకండి, ఆ గోడకి మొహాలు ఆనించి నిలబడండి. నమ్రత కదల్లేదు. మొండితనం మంచిది కాదు, నేను కర్కోటకురాల్ని అని కాత్య బెదిరించింది, పిస్తోలు మీట మీద వేలు నొక్కిపెట్టి. నిజంగానే పిస్తోల్తో కాలుస్తుందేమోనని నమ్రతకి భయం కలిగి గోడవైపు వెళ్ళింది. మిగతా ఇద్దరు కూడా వెళ్లారు. మొహాలు గోడ కానించి పెట్టండి. ముగ్గురు పక్కపక్కన నుంచున్నారు. కాత్య కాలింగ్ బెల్ కి ఎలక్ట్రిక్ తీగ లాగేసింది. నమ్రత ఇంక ఎవరినీ సహాయానికి పిలవలేదు. గది అంతా పరీక్షగా చూసింది. ఆ గదికి ఇంకో తలుపు లేదు, ఒక్క తలుపే. తలుపుకి తాళం బిగించి ఉంది. చెవి అందులోనే ఉంది. తాళం తీసి తలుపు తెరుచుకుని బయటికి వెళ్లి తలుపు తాళం వేసింది కాత్య. ఇక ఈ ఇంటి విషయం కనుక్కోవాలి. ఎందరున్నారు, ఏం చేస్తున్నారు? కాత్య నెమ్మదిగా మెట్లు దిగి అటూ ఇటూ చూస్తూ కిందున్న నడవాలోకి వెళ్ళింది. నడవాకి రెండు వైపులా ఉన్న గదుల తలుపులు తెరిచే ఉన్నాయి. ఒక గదిలోకి తొంగి చూసింది. ఇద్దరు యువతులు మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కాత్య గదిలోకి వెళ్లి తలుపు మూయగానే, ఏమిటిది, ఎవరు నువ్వు అడిగారు వాళ్ళు. కాత్య పిస్తల్ చూపించి, అరవకండి అన్నది. ఆ ఇద్దరు 20 ఏళ్లలోపు వయసు ఉన్న యువతులు. అందమైన మొహాలు, బిగువైన ఒళ్ళు కనిపించే బట్టలు. మీరిద్దరు ఎవరు, ఈ ఇంట్లో ఎందుకున్నారు అడిగింది కాత్య. ఆ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని తరువాత వేలు పెట్టి కాత్యాని చూపించి విరగబడి నవ్వటం ప్రారంభించారు. వాళ్ళు ఎందుకు అలా నవ్వుతున్నారో కాత్యకి అర్థం కాలేదు. తన బట్టల వైపు చూసుకుంది. నవ్వడానికి కారణమేమిటో అర్థం కాలేదు. నవ్వు ఆపండి, నేనడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పండి అన్నది కాత్య. అయినా వాళ్ళు నవ్వు ఆపలేదు. పిచ్చివాళ్లేమో, లేకపోతే ఎందుకలా నవ్వుతారు? దయచేసి ఆ పిస్తోలు కింద పడే అన్న మాటలు వినిపించాయి కాత్యాకి. ఎవరన్నారు, ఎక్కడ్నుంచి? కాత్య చటుక్కున వెనక్కి తిరిగింది. తలుపు మూసే ఉంది. పిస్తోలు పట్టుకునే చుట్టూ చూసింది. ఆ ఇద్దరు యువతులు తప్ప ఇంకెవరూ లేరు ఆ గదిలో. ఆ ఇద్దరిలో ఎవరూ కాదు ఆ మాటలు అన్నది. ఢామ్! కాత్య కాలి దగ్గర చిన్న టీపాయ్ మీద టీ కెటిల్ బద్దలే కింద పడిపోయింది. నిన్ను కాల్చి చంపడం ఇష్టం లేదు. ముందు నీ అవసరం రావచ్చు మాకు, ప్లీజ్, మంచిగా చెప్తున్నాను. పిస్తోలు కింద పారే. అది పురుషుడి స్వరం, గంభీరమైన స్వరం. కాత్య తలపైకెత్తి చూసింది. పిస్తోలు కింద పడేలేదు. మళ్లీ ఢామ్ అని చప్పుడైంది. కాత్య చేతిలో పిస్తోలు కింద పడిపోయింది. ఇకనైనా చెప్పిన మాట విను. తలుపు తెరిచి నడవాలోకి వెళ్ళు ఆజ్ఞ. కాత్య భయపడలేదు. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంది. ఆమె గూఢచారిణిగా వ్యవహరించిన రోజుల్లో అనుక్షణము తన ప్రాణానికి అపాయం కలుగుతూనే ఉండేది. చావు నుంచి ఎన్నిసార్లు తప్పించుకుందో తనకే తెలియదు. తన ధైర్య సాహసాలు, తెలివితేటలు సమయస్ఫూర్తే కాదు, చాలా వరకు తనకు అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పుడు కూడా తన అదృష్టంపై ఆమెకి నమ్మకముంది. అంతేకాదు, రాజుకి తెలుసు, యుగంధర్కి చెబుతాడు. యుగంధర్ పేరు తలుచుకుంటే చాలు కాత్యకి ఎక్కడలేని ధైర్యం వస్తుంది. తలుపు తెరిచి నడవాలోకి వెళ్ళింది. వెనక నుంచి 2 చేతులు వచ్చి ఆమెని బంధించాయి. మరుక్షణం ఇంకో 2 చేతులు ఆమె నోటిని, ముక్కుని అదింపెట్టాయి. తర్వాత కాత్యకి ఏమీ తెలియదు. స్పృహ పోయింది. కాత్య నమ్రతతో కలిసి ఇంట్లోకి వెళ్లి 2 గంటలైంది. ఇంకా బయటికి రాలేదు. రాజు ఆ వీధిలోనే ఒక ఇంటి గేటు దగ్గర జవారును చెబుతున్న కబుర్లు వింటూ కూర్చున్నాడు. అతను చెప్తుంటే రాజు అంటున్నాడే కాని అతని మనసంతా 172 నెంబర్ ఇంట్లోనే ఉన్నది. కాత్య ఏం చేస్తోంది? 2 గంటల సేపు ఆ ఇంట్లో ఎందుకుంది? కాత్య బెదిరింపుకి లొంగిపోయి నమ్రత కాత్యకి డబ్బు ఇచ్చి ఉంటే ఈ పాటికి డబ్బు తీసుకుని బయటికి వచ్చేది కదా. నమ్రత కాత్య బెదిరింపులకి లొంగలేదేమో. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి టెలిఫోన్ చేసి బలగంతో ఆ ఇంట్లోకి వెళ్లి కాత్యాని విడిపిస్తే స్వరాజ్యరావు సహాయం చేస్తాడు. కాని యుగంధరు, కాత్య ఏమంటారు? కాత్య ప్రమాదంలో లేక నమ్రతని గురించి, నీలని గురించి, హత్యల గురించి తెలుసుకుంటుందేమో. తను పోలీసులను తీసుకువెళ్తే కాత్యకి కోపం రావడం అలా ఉంచి దర్యాప్తు చెడగొట్టినవాడవుతాడు. అంతేకాదు, యుగంధర్ని భండార్కర్ ఢిల్లీకి అత్యవసరంగా పిలిపించాడంటే అంతర్జాతీయ గూడుపుఠానీదారులకి సంబంధించిన విషయం అయి ఉండాలి. పైగా దేశ రక్షణకు సంబంధించిన విషయమని అన్నారు. యుగంధర్ తిరిగి వచ్చేంత వరకు తన ఓపిక పట్టి తీరాల్సిందే. కాత్య ఏం ఆపదలో ఉందో తను గోళ్లు గిల్లుకుంటూ ఏమీ చేయకుండా కూర్చోవడం రాజుకి చాలా కష్టంగా ఉంది.
యుగంధర్ ఎప్పుడు తిరిగి వస్తాడో. 172 ఇంటి ముందు కాపలా కాయటానికి ఇంకో మనిషి అయినా లేడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి తను చెప్పి వచ్చుంటే ఒక డిటెక్టివ్ కానిస్టేబుల్నైనా పంపించేవాడు. తనిప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలా? సాయంకాలం అయింది. ఆ ఇంట్లోంచి ఎవరూ బయటికి రాలేదు. రాజు ఇంకా అక్కడే కూర్చున్నాడు. చీకటి పడింది. కాత్య ఇంకా బయటికి రాలేదు. రాజుకి ఆదుర్ద ఎక్కువైంది. తను ఆ ఇంట్లో ప్రవేశిస్తే ప్రమాదమా? జేబులో చెయ్యి పెట్టి పిస్తోల్ తడిమి చూసుకున్నాడు. ఇక తను తాత్సారం చేసి ప్రయోజనం లేదు. ఇప్పటికే ఆలస్యమైందేమో. రమ్మని కబురు చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ యుగంధర్ అన్నాడు స్పెషల్ బ్రాంచి డైరెక్టర్ బండార్కర్ లేచి నిలబడి. దేశ రక్షణకు సంబంధించిన విషయం అని మీరు చెప్తే రాకుండా ఎలా ఉంటాను? కూర్చోండి యుగంధర్. సత్యనారాయణ మీ ఇంటి ముందు హత్య చేయబడ్డాడని మద్రాస్ పోలీస్ కమిషనర్ చెప్పారు. వివరాలు దయచేసి చెప్పండి అడిగాడు బండార్కర్. యుగంధర్ సత్యనారాయణ కన్సల్టింగ్ రూమ్కి రావడం, తనతో చెప్పిన విషయాలు అన్నీ చెప్పాడు. సత్యనారాయణ మా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏజెంట్ అన్నాడు బండార్కర్. యుగంధర్ తల ఊపి, మీరు కమర్షియల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ ద్వారా మద్రాసు బ్రాంచ్లో ఆ ఉద్యోగం అతనికి ఇప్పించారన్నమాట. అవును, వారం రోజుల క్రితం సత్యనారాయణ నుంచి మాకొక రిపోర్ట్ వచ్చింది. ఇదిగో చదవండి. బండార్కర్ ఒక ఫైలు తీసి అందులో ఒక కాగితం మీద వేలు పెట్టి ఫైల్ యుగంధర్కి అందించాడు. యుగంధర్ చదవటం ప్రారంభించాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 4. సత్యనారాయణ. నీలా అనే పేరుతో వ్యవహరించే ఒక స్త్రీతో పరిచయం చేసుకున్నాను. ఆమె శత్రువుల గూఢచారిణిగా వ్యవహరిస్తుందని అనుమానం కలిగింది. చూడడానికి ఆంగ్లో ఇండియన్లా ఉంటుంది, కానీ నిజానికి ఆంగ్లో ఇండియన్ కాదు. భారతదేశంలో స్థిరపడిన చైనీస్ దంపతులకి జన్మించో లేక ఏ సంకర జాతికో చెందిన స్త్రీ అయి ఉండాలి. చైనా దేశపు రాజకీయ సిద్ధాంతాల్లో నాకు నమ్మకం ఉన్నదని, మన దేశంలోనూ కమ్యూనిజం రావాలంటే చైనా లాంటి బలమైన దేశం సహాయం చేయాలని, చైనా మన దేశం మీద జరిపిన దాడి మన దేశ ప్రజల క్షేమానికేనని నా అభిప్రాయాలుగా ఆమెకి సూచనగా తెలియచేయటం వల్ల నన్ను తన అంతరంగికుల్లో ఒకటిగా చేర్చుకుంది. దేశ రక్షణకి మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి, యుద్ధ పరికరాల ఉత్పత్తికి సంబంధించిన వివరాల గురించి, సైనిక రహస్యాల గురించి తెలుసుకుని చైనీస్ ప్రభుత్వానికి తెలిపేందుకు మన దేశంలో అన్ని పెద్ద నగరాల్లోనూ చైనీస్ గూఢచారులు ఉన్నారని నీలా ద్వారా తెలుసుకున్నాను. ఈ గూఢచారులందరూ చైనీస్ దేశస్థులు కారని తెలిసింది. మాతృదేశం మీద ఎక్కువ భక్తి కన్నా తమ రాజకీయ, ఆర్థిక ఆదర్శాల మీద ఎక్కువ భక్తి ఉన్న కొంతమంది భారతీయులు, డబ్బు మీద తప్ప ఇంకా దేని మీద గౌరవం లేని మనుషులు కొందరు. వీళ్ళు గూఢచారి పని పూర్తిగా స్వీకరించిన వాళ్ళు. ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు కారు. నిజానికి వీళ్ళకి మాతృదేశం అంటూ లేదు. రహస్యంగా చైనా నుంచి మన దేశంలో ప్రవేశించిన వాళ్ళు కొందరు, చాలా కాలంగా మన దేశంలోనే ఏదో వృత్తి చేసుకుంటూ స్థిరపడ్డ చైనా వాళ్లలో కొందరు గూఢచారులుగా పనిచేస్తున్నారని తెలుసుకున్నాను. ఈ గూఢచారులందరికీ నాయకుడిగా వ్యవహరిస్తూ వాడు తెలుసుకున్న రహస్యాల్ని చైనా ప్రభుత్వానికి అందజేస్తున్న మనిషి ఈ నగరంలోనే ఉన్నాడని తెలుసుకున్నాను. అతనెవరో, ఎక్కడుంటాడో సాక్ష్యాలతో సహా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను. యుగంధర్ ఫైలు మూసేసి బల్ల మీద పెట్టి, ఆ గూఢచారుల నాయకుడి గురించి ఇంతకుముందు పంపిన రిపోర్టుల్లో ఏమైనా వివరాలు రాశాడా అడిగాడు. లేదు, సత్యనారాయణని ఈ మధ్యనే మా డిపార్ట్మెంట్లో చేర్చుకున్నాం. ఇంతకుముందు యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ వాడు అన్నాడు బండార్కర్. ఆ వేళ రాత్రి నా దగ్గరకు వచ్చినప్పుడు అతను నాతో వివరాలు చెప్పి ఉంటే బాగుండేది. అవును, తను ఆపదలో ఉన్నానని సత్యనారాయణ మీతో చెప్పి ఉంటే అతను హత్య చేయబడి ఉండేవాడు కాదు. కానీ ఎలా చెబుతాడు? ఎటువంటి పరిస్థితుల్లోనూ తను చేస్తున్న పనిని గురించి ఎవరికీ చెప్పకూడదని, పోలీసుల సహాయం కానీ ఇతరుల సహాయం కానీ తనకై తను మా అనుమతి లేకుండా కోరకూడదని ఏజెంట్లందరికీ ఆర్డర్స్ ఉన్నాయి. తను చేస్తున్న దర్యాప్తు గురించి ఎవరితోనూ ఏమీ చెప్పకూడదని ఆజ్ఞ ఉంది. అందుకే ఏమీ చెప్పలేదు అన్నాడు బండార్కర్. అప్పుడప్పుడు మీ స్పెషల్ బ్రాంచికి నేను అవసరమైన పనులు కొన్ని చేసి పెడుతూ ఉంటానని అతనికి తెలియదా అడిగాడు యుగంధర్. చెప్పానుగా, సత్యనారాయణ ఇటీవలే మా డిపార్ట్మెంట్లో చేరాడని. బహుశా తెలిసి ఉండదు. యుగంధర్ తల ఊపి, శకుంతలను కూడా మీ డిపార్ట్మెంట్లో చేర్చుకున్నారా అడిగాడు. లేదు, శకుంతలని తన భార్యగా నటించడానికి అతనే ఏర్పాటు చేసుకున్నాడు. సత్యనారాయణ స్పెషల్ బ్రాంచి ఏజెంట్ అని బహుశా శకుంతలకి తెలిసి ఉండదు. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు యుగంధర్ అడిగాడు బండార్కర్. సత్యనారాయణ నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? శకుంతలని ఎవరో ఎత్తుకుపోయారని, శకుంతల్ని వెతికి పెట్టమని అడగడానికి వచ్చాడు. నిజమే. శకుంతలని నేను వెతకాలంటే, ఆమె ఆపదలో ఉంటే ఆమెను రక్షించాలంటే నాకు అతన్ని గురించి, ఆమెను గురించి నిజం తెలిస్తే కదా రక్షించగలను అన్నాడు యుగంధర్. శకుంతల్ని కాపాడటానికి సత్యనారాయణకి ఇంకొకరి సహాయం అవసరమై ఉంటుంది. మీతో తను చేస్తున్న పనిని గురించి చెబితే నియమాలను ఉల్లంఘించడం అవుతుంది.
మీరు కనుక్కుంటే తన తప్పేమీ ఉండదు, అందుకని అయి ఉంటుంది అన్నాడు భండార్కర్. సత్యనారాయణకి ఇంకొకరి సహాయం అవసరమైతే మీకు తెలియచేస్తే బాగా అనుభవం ఉన్న ఏజెంటును పంపించేవారుగా. యు ఆర్ కరెక్ట్. అతను ఆ పని చేసి ఉండవలసింది. బహుశా నాకు కబురు చేసి సహాయం తెప్పించుకునేందుకు వ్యవధి ఉండదు అని క్షణమాగి, సత్యనారాయణ ఎందుకు మరణించాడో, అతను దేశానికి చేసిన సేవ ఏమిటో ప్రజలకి తెలియకపోవచ్చు. అయితేనేం, తెలిసిన వాళ్లం మేము ఎప్పుడూ అతన్ని జ్ఞాపకం పెట్టుకుంటాము. యుద్ధరంగంలో కాకపోయినా శత్రు నిర్మూలనలో ప్రాణం విడిచాడని. యుగంధర్ తల ఊపి, నన్నెందుకు రమ్మన్నారు, ఏం చెయ్యాలి అని అడిగాడు. శత్రువుల గూఢచారుల నాయకుడు మద్రాసులో ఉన్నాడని, అక్కడి నుంచి అందరికీ ఆదేశాలు ఇచ్చి రహస్యాలు సేకరిస్తున్నాడని సత్యనారాయణ రాశాడు. సత్యనారాయణ ఎక్కడ వదిలేశాడో అక్కడి నుండి ప్రారంభించాలి. అంటే ఆ నాయకుడిని కలుసుకోవాలి. ఆ నాయకుని ద్వారా దేశంలో ఉన్న మిగతా శత్రు గూఢచారుల పేర్లు, చిరునామాలు కనుక్కోవాలి. ఎవరి ద్వారా ఏ విధంగా మన రహస్యాలు శత్రు దేశానికి చేరవేస్తున్నారో కనుక్కోవాలి అన్నాడు భండార్కర్. అంతేనా, చాలా చిన్న పనే చెప్పారు అన్నాడు యుగంధర్. మీకు ఇది చాలా చిన్న పని అని నాకు తెలుసు. శత్రుల గూఢచారుల గురించి సత్యనారాయణ పంపిన ఆ రిపోర్ట్ తప్ప ఇంకేమీ సూచనలు లేవా? సారీ, లేవు. అయితే నేను ఇక్కడ ఆలస్యం చేయడం దేనికి, వెళతాను, వెంటనే బయలుదేరతాను. మీకు సీట్ బుక్ చేసే ఉంది, జమునాలాల్ దిన్షా పేర్న అని భండార్కర్ 3 కవర్లు ఇచ్చాడు యుగంధర్కి. ఏమిటిది అడిగాడు యుగంధర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులందరూ మీరడిగే సహాయం చేయవలసిందిగా ఆదేశమిస్తూ ఒక ఉత్తరం, భారత కమర్షియల్ బ్యాంక్ ఏజెంటుకి ఇంకో ఉత్తరం, మీకు కావలసిన డబ్బు ఇవ్వమని, 3వది సత్యనారాయణ రిపోర్ట్ అన్నాడు భండార్కర్. థ్యాంక్స్ అని యుగంధర్ భండార్కర్ గదిలోంచి బయలుదేరాడు. కాత్యాకి స్పృహ వచ్చేటప్పటికి ఆమె ఒక గదిలో మంచం మీద పడుకుని ఉంది. చేతులు కాళ్ళు కదిల్చి చూసింది. కట్టేసి లేవు. కటిక చీకటి, తలనొప్పి. 4 వైపులా చూసింది, కానీ ఏమీ కనిపించలేదు. ఆ గదిలో తను తప్ప ఇంకెవరూ లేరని గ్రహించింది. మంచం మీద నుంచి లేచి గోడ వరకు వెళ్ళింది. తరువాత గోడ మీద చెయ్యి అందేటంత వరకు తడుముతూ పక్కలకి జరిగింది. 4 అడుగులు వేసిన తర్వాత ఎలక్ట్రిక్ దీపం స్విచ్ చేతికి తగిలింది. స్విచ్ నొక్కింది, వెలగలేదు. ఇంకా జరిగింది. మరొక 4 అడుగులు వేశాక తలుపు గడియ చేతికి తగిలింది. గడియ లాగింది. గడియ సులభంగా వచ్చేసింది, కానీ తలుపు తెరవటానికి రాలేదు. బయట గడి పెట్టి ఉండాలి. ఇంకో తలుపు ఉన్నదేమో అనుకుని ఇంకా జరిగింది. 5 అడుగులు వేసిన తర్వాత చిన్న బల్ల కాళ్లకి తగిలింది. బల్ల మీద చేత్తో తడిమింది, ఏమున్నదో తెలుసుకోవడానికి. టెలిఫోన్ వేళ్లకి తగిలింది. నవ్వుకుంది. ఎలక్ట్రిసిటీ లేకుండా చేసిన వాళ్ళు టెలిఫోన్ డిస్కనెక్ట్ చేయకుండా ఉంటారా? అయినా చూడాలి. రిసీవర్ పైకెత్తింది. సన్నగా గంట వినపడ్డది. టెలిఫోనే పనిచేస్తుంది. ఆశ్చర్యం. మర్చిపోయారా వాళ్ళు? అలాంటి మనుషుల్లా లేరు. ఇందులో ఏదో మోసం ఉండి ఉండాలి. వేళ్లతో టెలిఫోన్ డయల్ తడిమి టెలిఫోన్ హౌస్ నెంబర్ తిప్పింది. రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుంది. 7:32 అన్నది టెలిఫోన్ క్లర్క్. టైం చెప్పి రిసీవర్ పెట్టేసింది. కాత్య ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డది. ఇందులో ఏదో మోసం ఉండి ఉండాలి. బహుశా ఎక్స్టెన్షన్ టెలిఫోన్ ఎక్కడో ఉండి ఉంటుంది. తను ఏం మాట్లాడేది తెలుసుకోవడానికే వాళ్ళు టెలిఫోన్ డిస్కనెక్ట్ చేసి ఉండరు. రాజు ఏమై ఉంటాడు? యుగంధర్ తిరిగి వచ్చి ఉంటారా? యుగంధర్కి టెలిఫోన్ చేస్తే అనుకుని యుగంధర్ టెలిఫోన్ నెంబర్ తిప్పింది. హలో అన్నాడు నౌకర్ అవతల నుంచి. అయ్యగారు లేరా? లేరండి. చిన్నయ్య గారు? లేరండి. మీరెవరు? కాత్య, క్వీన్స్ గార్డెన్ రోడ్ 172 నెంబర్ ఇంట్లో నేను బంధింపబడ్డానని చెప్పు. ఇన్స్పెక్టర్ గారికి టెలిఫోన్ చేసి చెప్పనా? చెప్పు అన్నది కాత్య. రిసీవర్ పెట్టేసింది. చాలా సులభంగా యుగంధర్ ఇంటికి ఫోన్ చేయగలిగింది. తను ఆలోచిస్తోంది అందులో కిటుకుని గురించి. గణగణ టెలిఫోన్ మోగింది. అది తన ఇల్లు కాదని, తనని ఎవరూ టెలిఫోన్లో పిలవరని మర్చిపోయి అప్రయత్నంగా కాత్య రిసీవర్ తీసి హలో అంది. హలో కాత్య. ఆ కంఠస్వరం గుర్తుపట్టింది. పిస్తోలు కింద పడేయమని ఎక్కడ్నుంచో తనని బెదిరించి షూట్ చేసిన మనిషి అతను. నువ్వేనన్నమాట కాత్య. దేశాల్లో గూఢచారిణిగా వ్యవహరించి ఎంతమందినో గజగజలాడించిన కాత్య నువ్వేనన్నమాట. నిన్ను చైనాలోని పెకింగ్ పంపించానంటే నాకెంతో ప్రయోజనం ఉంటుంది. నువ్వెవరు? నా పేరు చెప్తే నీకేం తెలుస్తుంది? నీ పాలిటి యముణ్ణి అంటే చాలదు. యుగంధర్ని, రాజుని రమ్మని చెప్పావు కదూ. రాజు రాగానే నీ దగ్గరికి పంపించినా? నవ్వుతున్నాడు. కాత్య మౌనంగా ఉండిపోయింది. మాటల్లోనే వచ్చాడు. 100 ఏళ్ల ఆయుష్ గ్యారంటీ చేయలేకపోయినా 100 నిమిషాల ఆయుష్ గ్యారంటీ చేయవచ్చు. పంపిస్తున్నాను. యుగంధర్ రాగానే అతన్ని పంపిస్తాను. క్లిక్ అన్నది టెలిఫోన్. తలుపు తెరిచిన శబ్దం. ఎవరో గదిలోకి వచ్చి దభీమని నేల మీద పడ్డ చప్పుడు వినిపించాయి. వెంటనే తలుపు మూసుకుంది. చీకట్లో తడుముకుంటూ
తలుపు వైపు వెళ్ళింది కాత్య. కాళ్లకి ఎవరిదో శరీరం తగిలింది. వెంటనే మోకాళ్ల మీద వంగి తడిమి చూసింది. ఆదుర్దాగా ముక్కు దగ్గర వేలు పెట్టి ఊపిరి ఉన్నదా లేదా అని పరీక్ష చేసింది. ఊపిరి ఉంది. ఎవరిది? రాజేనా? స్పృహ లేదు. చీకటిగా ఉంది. రాజు ఇక్కడికి ఎలా వచ్చాడు? చేతులు కాళ్ళు కట్టేసున్నాయి. యుగంధర్ నౌకర్ ఇన్స్పెక్టర్కి టెలిఫోన్ చేస్తే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు రాడా? ఇంకా ఎందుకు రాలేదు? రాజు చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు విప్పుతూ ఆలోచిస్తోంది కాత్య. కాత్య ఏదో ఆపదలో ఉన్నదని, తను వెళ్లి రక్షించాలని నిశ్చయించుకుని రాజు నమ్రత ఇంటివైపు వెళ్లాడు. జేబులో ఉన్న పిస్తోల్ తడుముకుంటూ గేటు దాటి పక్కన ఉన్న క్రోటన్ల వెనుక నడుస్తున్నాడు. అప్పటికి బాగా చీకటి పడింది. ఏదన్నా కారు హెడ్లైట్లు వెలిగించుకుని అటు వస్తే కాని తనని ఎవరూ చూడలేరన్న ధైర్యంతో రాజు ముందుకు వెళ్లాడు. కాత్యాని ఆ ఇంట్లో బంధించి ఉండాలి. ముందు గుమ్మంలోంచి వెళ్లడం అవివేకం అని వెనుక తలుపు ఏదైనా తెరిచి ఉందేమో చూడాలి అనుకుంటూ చెట్ల వెనక నుంచి వెళ్లాడు. అతను అనుకున్నట్లే వెనక తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆ ప్రాంతాల్లో ఎవరూ లేరు. తలుపు తోశాడు. చప్పుడు చేయకుండా తెరుచుకుంది. అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్లాడు. తలుపు మూసేద్దామా, అలాగే తెరిచి ఉంచుదామా అని క్షణం పాటు ఆలోచించి తెరిచి ఉంచి ముందుకు వెళ్లాడు. అది నడవ. చీకటిగా ఉంది. కాని దూరాన ఉన్న ఓ గది తలుపుపైనున్న వెంటిలేటర్లోంచి వెలుగు కొద్దిగా పడుతోంది. చెవులు రిక్కించుకుని వింటున్నాడు. ఎక్కడైనా ఏదైనా అలికిడి అవుతుందేమోనని. ఏ అలికిడి లేదు. తను లోపలికి రావడం ఎవరూ గమనించలేదనుకుని రాజు ఇంకొంచెం ముందుకు వెళ్లాడు. ఒక గదిలోంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. అస్పష్టంగా ఉండడం వల్ల ఏం మాట్లాడుతున్నది తెలియలేదు. అన్నీ ఆడవాళ్ల కంఠస్వరాలే. ఇంకొంచెం ముందుకు వెళ్లాడు. అక్కడ ఉన్న తలుపు తెరిచే ఉంది. లోపల నుంచి దీపం వెలుగు నడవాలో పడుతోంది. అంటే తను వెలుగులోంచి వెళ్ళాలి. గదిలో ఉన్న వాళ్ళకి తను కనపడతాడు. ఏం చెయ్యాలి? తలుపు దగ్గరికి వెళ్లి నీడలో ఆగిపోయి శ్రద్ధగా విన్నాడు. లోపల నుంచి మాటలు వినిపించడం లేదు. ఎవరూ లేరేమో. తల ఉంచి గదిలోకి చూశాడు. రోజ్వుడ్ మంచం. మంచం మీద తెల్లని దుప్పటి, 2 దిళ్లు. వాటి మీద తల ఆనించి పడుకుంది 20 ఏళ్ల యువతి. చీర కట్టుకునున్నది. జాకెట్ లేదు. కత్తిరింపు జుట్టు విరబోసుకునున్నది. ఎవరామె? ఎందుకు అలా సగం నగ్నంగా ఆ గదిలో పడున్నది? నమ్రత కాదు, నీల కాదు. ఎవరు? ఆమె తలుపు వైపే చూస్తోంది. తను తలుపు ముందు నుంచి వెళ్తే చూస్తుంది. ఏం చేయాలి? రాజు ఆలోచిస్తున్నాడు. చాలా అందంగా ఉంది కదూ? వెనక నుంచి బాగా దగ్గర నుంచి ఆ మాటలు వినిపించే రాజుకి. ఉలిక్కిపడి జేబులోంచి పిస్తోలు తీయబోయాడు. వద్దు, అటువంటి పిచ్చి పనులు చెయ్యక. రాజు మెడ మీద చల్లగా గట్టిగా తగిలింది ఏదో. పిస్తోల్ అయి 2 చేతులు పైకెత్తి పెట్టు చెప్పినట్టు చేశాడు రాజు. తన వెనక నుంచుని మాట్లాడుతున్న మనిషి గొంతు గుర్తుపట్టాడు. ఆమె నమ్రత. అలాగే చేతులు పైకెత్తి పెట్టుకుని ముందు గదిలోకి నడు అన్నది నమ్రత. ఆమె చెప్పినట్టు చేయక తప్పింది కాదు రాజుకి. గదిలోకి వెళ్లగానే మంచం మీద పడుకున్న యువతి లేచి నిలబడింది. ఇతని జేబులు వెతుకు, ఉన్నవన్నీ తీసి బల్ల మీద పెట్టు. నమ్రత ఆ యువతకి ఆజ్ఞ ఇచ్చింది. పిస్తోలు, చిల్లర డబ్బులు, మనీ పర్సు తీసిందామె. గుడ్, పద పోదాం. ఎక్కడికి? అడిగాడు రాజు. ప్రశ్నలు అడగకూడదు అని పిస్తోలు ఊపింది. ఆమె కళ్లల్లోకి చూశాడు రాజు. ఆ కళ్లల్లో కాఠిన్యం గుర్తించాడు. నువ్వు ముందు నడు అన్నది నమ్రత. రాజు చేతులు పైకి ఎత్తే పట్టుకుని ముందుకు వెళ్లాడు. తలుపు దాటి నడవాలోకి వెళ్లగానే తలుపు 2 పక్కల నుంచి 2 యువతులు వచ్చి అతని చేతులకి ఇనుప గొలుసులు చుట్టి తాళం వేశారు. ఇప్పుడిక చేతులు నీ ఇష్టం అన్నది నమ్రత. ఆ 2 యువతులు అతనికి చెరో పక్క నుంచుని ముందుకు నడిపించారు. మెట్లు ఎక్కుతూ రాజు మెట్లు లెక్కపెట్టాడు మనసులో. 32 మెట్లున్నాయి. కనుక శకుంతల్ని బంధించింది ఈ ఇంట్లో కాదన్నమాట. ఏమో, ఇంకో చోట మెట్లు ఉండి ఉండవచ్చు ఈ ఇంట్లో. ఒక గది తలుపు తెరిచారు. ఆ 2 యువతులు తలుపు బయట ఆగిపోయి రాజుని లోపలికి వెళ్లమన్నారు. అతనికి కూడా నమ్రత లోపలికి వెళ్ళింది. వెంటనే తలుపు మూసుకుంది. అలా కూర్చో రాజు అన్నదామె రాజుని సోఫాలోకి నెమ్మదిగా ఒక తోపు తోసి. అతనికి ఎదురుగా ఆమె కూర్చుంది. మెర్క్యూరీ దీపం, తివాచి, చాలా అందంగా ఉన్నది గది. ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు నాకెలా తెలుసును అనా అడిగింది నమ్రత నవ్వుతూ. రాజు తల ఊపాడు. నువ్వు సరిగా చూడలేదు. నిన్ను ఈ గదిలోకి తీసుకొచ్చిన ఆ 2 ఆడవాళ్లలో ఒకటి నీల అన్నది నమ్రత. అవును, నేను సరిగా చూడలేదు, నిజమే. కానీ నీకు నా పేరెప్పుడు చెప్పింది అడిగాడు. నమ్రత నవ్వింది. నవ్వితే చెంపల మీద అందమైన సొట్టలు పడుతున్నాయి. ఎవరో ఒక మనిషి ఈవేళ పొద్దున్నుంచి మా వీధిలో తారట్టాడుతున్నాడని తెలిసింది. నువ్వు గేటు దాటి రావడం చూసి నాకు రిపోర్ట్ చేశారు. నేను గేటు దాటి రావటం ఎవరు చూశారు? అక్కడెవరూ లేరే. మేడ మీద కిటికీలోంచి 24 గంటలు ఒక మనిషి చూస్తూ ఉంటుంది. అందుకే వెనక తలుపు తెరిచి పెట్టాము. నువ్వు తలుపు తెరుచుకుని లోపలికి వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న గదిలోంచి తలుపుకున్న సందులోంచి నీలా చూసి వెంటనే నాకు చెప్పింది.
నేను కిందకి దిగి వచ్చాను అన్నది నమ్రత. ఈ ఇంట్లో ఆడవాళ్లు తప్ప మగాళ్ళెవరూ లేరా అడిగాడు రాజు. ఉన్నారు, అయినా నీకు మగవాళ్ళెందుకు? నన్ను ఇక్కడ ఇలా బంధించినంత మాత్రాన నీకేంటి ప్రయోజనం? నమ్రత సోఫాలోంచి లేచి రాజుకి దగ్గరగా వెళ్లి నిలబడి బల్ల మీద ఉన్న సిగరెట్ డబ్బాలోంచి సిగరెట్ తీసి వెలిగించి గట్టిగా పొగ పీల్చి, నీకు సిగరెట్ కావాలా అడిగింది. రాజు తల ఊపాడు. నమ్రత డబ్బాలోంచి ఇంకో సిగరెట్ తీసి అతని పెదవుల మధ్య పెట్టింది. అక్కర్లేదన్నట్లు తల విదిలించాడు. నమ్రత నవ్వి, అంత అనుమానమా? మందు పెట్టిన సిగరెట్ ఇస్తున్నాననేగా? అయితే ఇందా నా సిగరెట్ తీసుకో అని తన పెదవుల మధ్య ఉన్న సిగరెట్ తీసి అతని పెదవుల మధ్య పెట్టింది. రాజు పొగ పీల్చగానే సిగరెట్ తీసేసి ట్రేలో పెట్టి, రాజు అన్నది ఆప్యాయంగా. ఏమిటి? నువ్వు యుగంధర్కి అసిస్టెంట్గా ఎందుకున్నావు? అంటే నీ జీతం ఎంత అడిగింది నమ్రత. 500 అన్నాడతను. నమ్రత నవ్వి, ప్రాణాలకు తెగించే నీలాంటి వాడికి 500? నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ అడిగింది. లేదు. పెళ్లి చేసుకుని స్థిరపడాలని లేదా? ఉన్నది అన్నాడు రాజు నమ్రత కళ్ళల్లోకి చూస్తూ. 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఎవరు అడిగాడు రాజు. నమ్రత అతని కళ్ళల్లోకి చూసి, యుగంధర్ అది ఎక్కడ దాచాడో చెప్పు చాలు, అది చేతికి దొరకగానే ఇస్తారు అన్నది. అదంటే ఏమిటి? ఇచ్చేదెవరు? వివరాలు చెప్పరాదు అడిగాడు. నమ్రత అతని పక్కన కూర్చుంది. అతని భుజం మీద తలవాల్చి పెదవులతో అతని చెంపని గడ్డాన్ని ముద్దు పెట్టుకుంటూ, నాకు 2 లక్షలు ఇస్తారు. మొత్తం మనకి 4 లక్షలు వస్తాయి. ఎక్కడికైనా ఇంకో దేశానికి వెళ్ళిపోయి హాయిగా ఉందాం అన్నది. రాజు ఆలోచిస్తున్నాడు. ఆమె 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి అతన్ని తన ఒళ్ళోకి లాక్కుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే మరి అతన్ని ముద్దులు పెట్టుకుంటోంది. నీతో పాటు వచ్చిన ఆ వినయ్ని ఏం చేశావు అడిగాడు. రాజు జుట్టు పట్టుకుని అతన్ని తలపైకి ఎత్తింది. ఆ వినయ్కి నీకు ఏమిటి సంబంధం అడిగింది కోపంగా. రాజు మాట్లాడలేదు. అతన్ని తన ఒళ్ళోంచి ఒక తోపు తోసి నమ్రత గదిలోంచి వెళ్లిపోయింది. నమ్రత వెళ్లిపోయిన 5 నిమిషాలకి ఇంకో 2 ఆడవాళ్లు గదిలోకి వచ్చారు నవ్వుకుంటూ. వాళ్ల చేతుల్లో సీసాలున్నాయి. రాజు దగ్గరగా నిలబడి ఆ సీసాల మూతలు తెరిచి అతన్ని ముక్కు దగ్గర పెట్టారు. అతను తల విదిలిస్తే నవ్వుతున్నారు. చేతులు బంధింపబడి ఉన్నాయి. లేస్తే వెనక్కి తోస్తున్నారు. రాజు తల తిరుగుతోంది. కాసేపట్లో స్పృహ పోయింది. అతని చేతులకి కాళ్లకి ఉన్న తాళ్లు విప్పేసి అతని తల ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది కాత్య. అలా ఎంతసేపు కూర్చుందో తనకే తెలియదు. తన వల్లే రాజు ఇలాంటి ఆపదలో ఇరుక్కున్నాడని, తనని రక్షించడానికే రాజు అక్కడికి వచ్చి శత్రువులకి చిక్కిపోయాడని కాత్యకి తెలుసు. రాజు తల అటూ ఇటూ ఆడించి మూలిగాడు. రాజు ఏమైంది? నేనే కాత్యాని అన్నది అతని చెవిలో. అతను వెంటనే జవాబు చెప్పలేదు. 15 నిమిషాల తర్వాత కానీ రాజుకి పూర్తిగా స్పృహ రాలేదు. నేను కాత్యాని మళ్లీ చెప్పింది. నిమిషం పాటు మౌనంగా ఉండి ఆమెని తడిమి చూశాడు రాజు. చీకటిగా ఉంది. కంఠస్వరాన్ని బట్టి ఆమె కాత్య అని నమ్మదలుచుకోలేదు. అతని అరచేతిలో చూపుడు వేలుతో ఏదో రాసింది. అది యుగంధర్ రాజుల రహస్య సంజ్ఞ. వాళ్ళిద్దరికీ కాక కాత్యకి ఒక్కదానికే తెలుసు. ఆమె కాత్య అని నిర్ధారణ చేసుకున్నాక, ఇద్దరం చిక్కాం, మనల్ని ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉంచారో అర్థం కాకుండా ఉంది అన్నాడు రాజు. దీపం లేదు. తలుపు చాలా గట్టిది. ఎలా తప్పించుకోవటం ఇక్కడి నుంచి అన్నది కాత్య. అంతలో తలుపు తెరుస్తున్న చప్పుడైంది. ఇద్దరూ అటు చూశారు. మళ్లీ తలుపు మూసుకుంది. రాజు అని రహస్యంగా పిలుపు వినిపించింది. ఎవరో రాజు భుజం మీదకి వంగి పిలిచారు. మెత్తని చెయ్యి అతని భుజం మీద పడింది. వెంట్రుకలు అతని చెంపలకి తగులుతున్నాయి. పౌడర్ వాసన. ఎవరు అడిగాడు రాజు. ష్, గట్టిగా మాట్లాడకు. నేను నీలని. ప్లీజ్ మాట్లాడక. నేను చెప్పే విషయం విను. రాజు మౌనంగా ఉండిపోయాడు. ఇంకో గంటలో తెల్లారుతుంది. తెల్లారగానే నేను వెళ్ళిపోతాను ఈ ఇంటి నుంచి. ఈ గది బయట ఎవరూ కాపలా ఉండరు. మెట్ల కింద ఒకతను, ఇంటి కుమ్మం బయట ఒకతను కాపలా ఉంటారు. నేను ఈ గది తలుపు తెరిచిపెట్టి వెళ్ళిపోతాను. తలుపు పక్కన ఒక పూల తొట్టి ఉంది. దానిలో 2 పిస్తోళ్లుంటాయి. మీరిద్దరూ వాటిని తీసుకోండి. ఈ ఇంటికి కాపలా ఉన్నవాళ్లు మీరు తప్పించుకుపోవడం చూశారా మిమ్మల్ని కాల్చి చంపేస్తారు. జాగ్రత్త. గుడ్ నైట్ అన్నది. రాజు ఆమె చేయి పట్టుకున్నాడు. ఎందుకు నువ్వు మాకు ఇలా సహాయం చేస్తున్నావు అడిగాడు. ఇప్పుడు చెప్పటానికి వ్యవధి లేదు. వెళ్ళని, ఈసారి కలుసుకున్నప్పుడు చెప్తాను అని ఆమె వెళ్ళిపోయింది. ఆమె మాటలు నమ్మవచ్చా అడిగింది కాత్య. చూద్దాం అన్నాడు రాజు. రాజు లేడా అడిగాడు డిటెక్టివ్ యుగంధర్ నౌకర్ని. లేరు సార్, నిన్న వెళ్లిన మనిషి మళ్లీ రాలేదు సార్, మారువేషంలో వెళ్లారు అన్నాడు నౌకర్. టెలిఫోన్ చేయలేదా? లేదు సార్, కాత్య గారు టెలిఫోన్ చేశారు. ఏమని అడిగాడు యుగంధర్. కుర్రాడు జేబులోంచి పాకెట్ బుక్ తీసి నంబర్ 172 క్వీన్స్ గార్డెన్ రోడ్
అక్కడ తను బంధింపబడ్డానని మీతో చెప్పమన్నారు. మీరు రాజు ఇంట్లో లేరని ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పనా అని అడిగితే చెప్పమన్నారు. యుగంధర్ ఆశ్చర్యంతో, కాత్య అలా ఫోన్ చేసిందా? ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశావా అడిగాడు. చేశాను సార్. ఏమన్నా చెప్పారా? 2 గంటల తర్వాత ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి నన్ను తిట్టారు సార్. ఏమని? డామ్ ఫుల్ అని. డిటెక్టివ్ యుగంధర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి టెలిఫోన్ చేసి, డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్, ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు గారు కావాలి. హలో ఇన్స్పెక్టర్, క్వీన్స్ గార్డెన్లో 172 ఇంటికి వెళ్లారా అడిగాడు. ఎస్, మీ నౌకర్ మాట నమ్మి వెళ్ళాను. కాత్య నిజంగానే ఏదో ఆపదలో ఉంది అనుకోని. ఏమైంది అడిగాడు యుగంధర్ అసహనంతో. ఆ ఇల్లు మిస్ నమ్రత అనే ఆమెది. ఆమె ఇంట్లోనే ఉంది. నేను కాలింగ్ బెల్ నొక్కగానే ఆమె వచ్చి తలుపు తీసి ఏం కావాలని అడిగింది. చెప్పాను. ఆమె నవ్వి, ఎవరో అల్లరికి తోచక అలా ఫోన్ చేస్తే పోలీసులు బలగంతో రావడమేనా అని సెర్చ్ వారెంట్ అడగను, మీరు ఇల్లంతా వెతకవచ్చు అన్నది. ఇల్లంతా వెతికాను. ఇంట్లో చాలా మంది ఆడవాళ్లు ఉన్నారు. కాత్య లేదు. ఆ ఆడవాళ్లంతా ఎవరని అడిగాను. అనవసరమైన ప్రశ్నలు అడగక వచ్చిన పని చూసుకుని వెళ్ళమని చెప్పింది. అలాగా అన్నాడు యుగంధర్. అంతటితో అయిందా? నేను ఆఫీస్కి తిరిగి రాగానే కమిషనర్ నన్ను పిలిచి కేకలు వేశారు. ఎందుకు అడిగాడు యుగంధర్. ఆ నమ్రత ఎవరో పెద్దవాళ్ల చేత చెప్పించి ఉంటుంది కమిషనర్కి అన్నాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్స్ అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు. కాత్య నమ్రత ఇంటికి వెళ్ళింది. అందులో సందేహం లేదు. నౌకర్ కుర్రాడు పొరబడ్డు. ఎటొచ్చి పోలీసులు వెళ్లిన సమయానికి కాత్యని అక్కడ లేకుండా చేసి ఉంటారు. అసలు కాత్య ఆ ఇంటికి ఎందుకు వెళ్ళింది? రాజు ఏమయ్యాడు? యుగంధర్ ఆలోచిస్తున్నాడు. అంతలో టెలిఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు కరుపు కన్నన్ భార్యని జాగ్రత్తగా చూడమని రాజు తనకి చెప్పిన విషయం చెప్పాడు యుగంధర్కి. యుగంధర్ ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే బయలుదేరి కమిషనర్ని కలుసుకున్నాడు. వచ్చేశారా? ఢిల్లీకి వెళ్లిన పని ఏమైంది అడిగాడు కమిషనర్. తనకి బండార్కర్ అప్పగించిన పని సూచనగా చెప్పి, మిస్ నమ్రత ఇల్లు వెతకటానికి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు వెళ్లిన తర్వాత మీకు ఆ విషయం ఎవరో రిపోర్ట్ చేశారట. ఆ మనిషి ఎవరు అడిగాడు యుగంధర్. కమిషనర్ ఇబ్బందిగా యుగంధర్ని చూసి, తప్పు కదూ, ఎవరో టెలిఫోన్ చేస్తే దర్యాప్తు చేయకుండా అలా సోదా చేయడానికి వెళ్ళవచ్చా అన్నాడు. ప్లీజ్ ఆ మనిషి ఎవరో చెప్పండి అన్నాడు యుగంధర్. కర్నల్ విజయ్ భట్. కర్నల్ విజయ్ భట్కి ఆ నమ్రతకి ఏమిటి సంబంధం? స్నేహితులట. నేను వెంటనే కర్నల్ విజయ్ భట్ని కలుసుకోవాలి. టెలిఫోన్ చేస్తాను అని కమిషనర్ టెలిఫోన్ చేసి ఇంకో అరగంటలో ఇక్కడికి వస్తానన్నారు కర్నల్ చెప్పాడు. థ్యాంక్స్, నేను శకుంతలని కలుసుకుని అరగంటలో వస్తాను అని యుగంధర్ లేచాడు. శకుంతల ఇంటి ముందు కానిస్టేబుల్స్ లేరు. యుగంధర్ ఆశ్చర్యంతో తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. తలుపు తోశాడు. తెరుచుకుంది. లోపలికి వెళ్ళాడు. హాల్లో ఎవరూ లేరు. శకుంతల పిలిచాడు. జవాబు లేదు. హాలు పక్కనున్న గది తలుపు తోశాడు. తెరుచుకుంది. నేల మీద ఒక మనిషి బోర్లా పడున్నాడు. వీపులో కత్తి పొడవబడి ఉంది. నేల మీద రక్తం గడ్డ కట్టి ఉంది. దగ్గరికి వెళ్లవలసిన అవసరం లేకుండానే తెలిసింది అతని ప్రాణం పోయి చాలాసేపయిందని. తలుపుకి వెనకగా ఇంకొక మనిషి పడున్నాడు. అతని చేతిలో పిస్తోలుంది. కొన ఊపిరిలో ఉన్నాడు. ఆ ఇద్దరూ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ అయి ఉండాలి. శకుంతల ఏమైంది? అవతల వైపు ఉన్న గది తలుపు తోశాడు యుగంధర్. శకుంతల మంచం మీద పడున్నది వెలికిలా. కళ్ళు తెరిచే ఉన్నాయి. చేతులు రెండూ పైకి పెట్టి దిండు మీద నుంచి మంచాన్ని పట్టుకునున్నాయి. నాలిక వెళ్లకొచ్చింది. దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు. శకుంతలకి ప్రాణం లేదు. మెడ బాగా ఉబ్బి ఉంది. మెడ నలిపి చంపేశారు. కనీసం 4 గంటలైనా అయి ఉండాలి ప్రాణం పోయి. యుగంధర్ గబగబా వీధిలోకి వెళ్ళాడు. సైకిల్ మీద వీధిలో వెళ్తున్న ఓ పెద్ద మనిషిని ఆపి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుకి తక్షణం టెలిఫోన్ చేయమని చెప్పి తిరిగి ఇంట్లోకి వెళ్ళాడు. ప్రాణం పోయిన శకుంతలకి కానిస్టేబుల్కి తను చేయగలిగిన సహాయం ఏమీ లేదు. కొన ఊపిరిలో ఉన్న కానిస్టేబుల్ని సమీపించి చకచకా పరీక్ష చేసి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇవ్వటం ప్రారంభించాడు. 10 నిమిషాలు గడిచిన తర్వాత ఆ కానిస్టేబుల్ మొహంలోకి రంగు వచ్చింది. అంతలో ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు డాక్టర్తో అంబులెన్స్లో వచ్చాడు. డాక్టర్, ముందు మీరు ఇతని విషయం చూడండి అన్నాడు యుగంధర్. బాగా అనుభవం ఉన్న డిటెక్టివ్ కానిస్టేబుల్స్ వీళ్ళు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. తప్పు నాది. శకుంతలకి అపాయం ఉన్నదని తెలుసుకున్నవాణ్ణి ఇంకా పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేయవలసింది. నేను వెళ్ళాలి. మీ కానిస్టేబుల్స్కి స్పృహ రాగానే ఏం జరిగింది తెలుసుకోండి. ఫోన్ చేస్తాను మీకు తర్వాత అని యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరి మళ్లీ పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వచ్చాడు. కర్నల్ విజయ్ భట్ వచ్చి కమిషనర్ గదిలో ఉన్నాడు. కమిషనర్ పరిచయం చేశాడు. మిస్ నమ్రత గురించి మీకు తెలిసిన విషయాలన్నీ దయచేసి చెప్పండి అన్నాడు యుగంధర్. కర్నల్ మోహన్ చిట్లించి ఎందుకు అడిగాడు. యుగంధర్ జేబులోంచి బండార్కర్ ఇచ్చిన పత్రాన్ని చూపించి క్షమించాలి, ఎందుకో చెప్పలేదు, దేశ రక్షణకు సంబంధించిన విషయం అనగానే కర్నల్ మొహం ఎర్రనైంది. నమ్రత గురించి నాకు ఎక్కువ తెలియదు.
అందమైంది, సరదా మనిషి అని తప్ప అన్నాడు. మీకు ఆమె ఎలా పరిచయమైంది? ఆమె తరపున మీరు కమిషనర్కి ఎందుకు టెలిఫోన్ చేశారు? అడిగాడు యుగంధర్. ఎవరో అనామకుడు ఫోన్ చేస్తే వారెంట్ లేకుండా పోలీసులు వచ్చి తన ఇల్లు సోదా చేశారని నమ్రత నాకు టెలిఫోన్ చేసి చెబితే నేను కమిషనర్కి ఫోన్ చేసి చెప్పాను, అంతే. 6 నెలల క్రితం సోషల్ సర్వీస్ గిల్డ్ వారు ఏర్పాటు చేసిన కార్నివాల్లో నమ్రత నాకు పరిచయమైంది. తన ఇంటికి మర్నాడు టీకి రమ్మని పిలిచింది, వెళ్ళాను. అప్పటినుంచి మాకు స్నేహం అన్నాడు కర్నల్. మీరు ఒక్కరేనా, ఇంకా ఎవరైనా సైనిక ఉద్యోగులు ఆమె ఇంటికి వెళ్లేవారా? చాలామంది వస్తుండేవారు. తరచూ ఇంట్లో పార్టీలు ఏర్పాటు చేసేది. దయచేసి నేను అడగబోయే ప్రశ్నకి దాపరికం లేకుండా జవాబు చెప్పండి. సైనిక రహస్యాలు మీ నుంచి తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నించేదా? కర్నల్ మొహం ఎర్రనైంది. నోనో, నేనేం చిన్నపిల్లాన్ని కాను, నా నుంచి సైనిక రహస్యాలు చెల్లించేందుకు. ఇంకొక ప్రశ్న, పార్టీలన్నారు, ఆ పార్టీల్లో పానీయాలు ఇచ్చేదా? ఎస్, అందులో తప్పేముంది, అందరూ పర్మిట్ హోల్డర్స్. నమ్రత కూడా పర్మిట్ ఉంది. థ్యాంక్స్ అని యుగంధర్ కమిషనర్ గదిలోంచి బయలుదేరాడు. గూఢచారులకి నాయకురాలు అయినా కాకపోయినా నమ్రత శత్రువుల గూఢచారిణి, అందులో సందేహం లేదు. ఏదో వంకన సైనికాధికారులతో స్నేహం చేసుకుని వాళ్లని ఇంటికి ఆహ్వానించి వాళ్ల నుంచి సైనిక రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నించేది. అంతవరకు యుగంధర్ ఊహించగలుగుతున్నాడు. నమ్రత శత్రువు గూఢచారిణి అని సత్యనారాయణకి తెలుసా? నీలా అనే ఆమెతో పరిచయం చేసుకున్నాక సత్యనారాయణ ఈ నమ్రతతోనూ స్నేహం చేసుకున్నాడా? నమ్రతకి నీలకి సంబంధం ఉందని తెలుస్తూనే ఉంది. గోడ మీద నమ్రత టెలిఫోన్ నెంబర్ రాసి పెట్టుకున్నాడు కర్పు కన్నన్. రాజు, కాత్య, నమ్రత గురించి ఆరా తీయటానికి ఆమె ఇంటికి వెళ్లారు. మళ్లీ బయటకు రాలేదు. తను ఆ ఇంట్లో బంధింపబడ్డానని కాత్య టెలిఫోన్ చేసింది. ఇప్పుడు తనేం చేయాలి? శకుంతలని ఎందుకు హత్య చేశారు? ఇలాంటి ప్రశ్నలతో యుగంధర్ మెదడు వేడెక్కిపోయింది. కమిషనర్ ఆఫీస్ నుంచి తిన్నగా తన ఇంటికి వెళ్ళాడు. రాజు టెలిఫోన్ చేశాడా? అడిగాడు నౌకర్ని. లేదు సార్. కాత్య? లేదు సార్. కాత్య టెలిఫోన్ చేసిన విషయం నమ్రతకి తెలుసు. అందుకే నెంబర్ 172 ఇంట్లో ఎవరూ లేకుండా చేసింది. అయినా తను వెళ్ళాలి. రాజుని, కాత్యాని ఆ ఇంట్లో బంధించి అక్కడ్నుంచి ఇంకెక్కడికైనా తీసుకువెళితే ఆ విషయం తనకి తెలిసేందుకు రాజు ఏదైనా గుర్తు వదిలి వెళ్లి ఉండవచ్చు. క్రిజ్లర్ కారెక్కి 10 నిమిషాల్లో నమ్రత ఇల్లు చేరుకున్నాడు యుగంధర్. కాలింగ్ బెల్ నొక్కగానే 25 ఏళ్ల స్త్రీ వచ్చి తలుపు తీసి ఎవరు కావాలి అడిగింది. నమ్రత. లేరు అని తలుపు మూసేయబోయింది. యుగంధర్ కాలు తలుపు మధ్య పెట్టి పర్వాలేదు, నా పేరు యుగంధర్, నేను ఈ ఇల్లు సోదా చేయడానికి వచ్చాను అన్నాడు. పోలీసులు వచ్చి సోదా చేసి వెళ్లారు. నేను మళ్లీ సోదా చేయదలుచుకున్నాను అంటూ యుగంధర్ జేబులోంచి పిస్తోల్ తీసి లోపలికి వెళ్ళాడు. ఏమిటి దౌర్జన్యం అడిగింది ఆమె కోపంగా. నా దారికి ఎవరూ అడ్డు రాకపోతే దౌర్జన్యం ఏమీ ఉండదు అంటూ యుగంధర్ హాలంతా కలియజూసి చకచకా నడవాలోకి వెళ్ళాడు. 2 పక్కలా గదుల్లో ఉన్న యువతుల్ని చూశాడు. ఎవరు మీరు? ఈ ఇంట్లో ఎందుకున్నారు అడిగాడు. వాళ్ళు జవాబు చెప్పలేదు. జవాబు చెప్పడం మీకే మంచిది, లేదా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను అన్నాడు యుగంధర్. అయినా వాళ్ళు మాట్లాడలేదు. హాల్లో టెలిఫోన్ ఉన్నదని యుగంధర్ గమనించాడు. వెంటనే ఇన్స్పెక్టర్ స్వరాజరావుకి టెలిఫోన్ చేశాడు, పోలీసు బలగంతో రమ్మని. ఆ గది తలుపు మూసి బయట గడియపెట్టి తను వచ్చినప్పుడు తలుపు తెరిచిన యువతిని తనతో రమ్మని సంజ్ఞ చేశాడు. ఆమె కదల్లేదు. నువ్వు నాతో రావాలి, లేదా నిన్ను ఈ పిస్తోల్తో కాలుస్తాను. దయాదాక్షిణ్యాలు లేవు నాకు అన్నాడు యుగంధర్. అతని చూపులో తీక్షణత చూసి ఆమె భయపడింది. ఇద్దరూ మేడ మీదకు వెళ్లారు. అక్కడ 2 గదుల్లో యువతులు ఉన్నారు. వాళ్ళు యుగంధర్ ప్రశ్నలకి జవాబు చెప్పలేదు. ఎవరు ఈ ఆడవాళ్లందరూ? ఎందుకు ఈ ఇంట్లో ఉన్నారు అడిగాడు యుగంధర్ తన కూడా ఉన్న యువతిని. ఆమె మాట్లాడలేదు. ఒక గది తలుపు తెరిచాడు. లోపల తివాచి, సోఫాలు, దీపాలు చూస్తేనే గ్రహించాడు అది నమ్రత గది అయి ఉండాలని. గదిలోకి వెళ్లి మధ్య నిలబడి ఆలోచిస్తున్నాడు. రాజు, కాత్య ఈ ఇంట్లో లేరు. ఈ ఇంటి నుంచి ఇంకెక్కడికో తీసుకువెళ్లి ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికి స్పృహ ఉన్నా ఏదో గుర్తు పెడతారు. వాళ్ళని ఆ గదిలోనే బంధించి పెట్టారా? జాగ్రత్తగా చూడాలి. తివాచి పరీక్షగా చూశాడు. దానిమీద నల్లటి మచ్చలు కనిపించాయి. వేలితో ముట్టుకున్నాడు. అది రక్తం, ఇంకా తడిగా ఉంది. తివాచీనే పరీక్షగా చూస్తున్నాడు. అవతల ఇంకో 2 మరకలున్నాయి. వాటిని చూసుకుంటూ వెళ్ళాడు. అవి ఒక తలుపు దగ్గర ఆగిపోయాయి. తలుపు తోశాడు. తెరుచుకుంది. అది చిన్న గది. గది మధ్య మంచం, మంచం మీద పరుపు. తెల్లని దుప్పటి కప్పుకుని ఎవరో పడుకున్నారు. మొహానికి ముసుగు పెట్టుకుని కాళ్ల నుంచి తల వరకు పూర్తిగా కప్పుకుని పడుకున్నారు. రాజు, కాత్య 2 అంగల్లో మంచం దగ్గరికి వెళ్లి దుప్పటి లాగేశాడు. తల ఉండవలసిన చోట్లేదు. దిండు ఉండలా మడిచిపెట్టి ఉంది. తల నరికివేయబడ్డ శవం. మొండెం మాత్రం ఉంది. యుగంధర్ గుండె దడదడమంటున్నది. శవం చెయ్యి ఒకటి ఛాతి మీద ఉంది. ఆ చేతికి వేలి ఉంగరం ఉంది.
ఎర్రరాయి పొదగబడిన ఉంగరం అది. ఆ ఉంగరం రాజుది. కొద్దిగా గదిలోకి వెలుగు వచ్చింది ఎక్కడ్నుంచో. తెల్లారింది అన్నది కాత్య. ఇక బయలుదేరదాం అన్నాడు రాజు. ఇందులో ఏమైనా మోసం ఉన్నదేమో రాజు. రాజు నవ్వాడు. చూద్దాం అని 2 అరచేతులు రుద్దుకున్నాడు. కాళ్ళు కదిపాడు. పద అని కాత్య చేయి పట్టుకున్నాడు. నీలా చెప్పినట్లు తలుపు తెరిచే ఉంది. తలుపు బయట ఒక పూల తొట్టి ఉంది. అందులో 2 పిస్తోళ్లున్నాయి. పిస్తోళ్లలో తూటాలు సరిచూసుకుని రాజు ముందుకు నడిచాడు. అది వసారా. మేడ మీద వసారా. ఓ గది, పెద్ద డాబా. ఇద్దరే కాపలా ఉన్నారని నీలా చెప్పింది. ఇద్దరిని తప్పించుకుపోవటం అంత కష్టం కాదు. రాజు చాలా ధైర్యంగా మెట్ల వైపు నడిచాడు. కాత్య పిస్తోలు తయారుగా పెట్టుకుని అతని వెనకే వెళుతోంది. పైనుంచి చూశాడు రాజు కిందకి. మెట్ల మీద ఒకతను కూర్చున్నాడు. అతని చేతిలో కానీ జేబులో కానీ పిస్తోలు ఉన్నట్టు లేదు. లాఠీ లాంటిది ఏదో ఉంది. గోడ నుంచి ఎలక్ట్రిక్ తీగ చివర బటన్. ఆ బటన్ అతని చేతి కింద ఉంది. ఏమిటిది? బెల్ స్విచ్ అయి ఉండవచ్చు. ఆ స్విచ్ అతను నొక్కితే ఎక్కడో గణగణ గంట మోగుతుంది. అతనికి సహాయానికి ఇంకా కొందరు వస్తారు. రాజు పైకి చూశాడు. ఆ తీగ గోడకు బిగించి ఉంది. అదే తీగ వసారాలోంచి మేడ మీదకుంది. అంటే వసారాకి అవతల వైపున ఉన్న ఇంట్లో కూడా వీళ్ల మనుషులే ఉన్నారన్నమాట. రాజు జేబులు తడుముకున్నాడు. అదృష్టం, చాకు తీసేయలేదు వాళ్ళు. ఆ ఎలక్ట్రిక్ తీగ దగ్గరికి వెళ్లి జేబులోంచి చాకు తీసి ఆ తీగ కోసేశాడు. కనెక్షన్ పోయింది. ఇక ఆ కాపలా ఉన్న మనిషి బటన్ నొక్కినా ప్రయోజనం ఉండదు. నా వెనకేరా అన్నాడు కాత్యతో. అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగుతున్నాడు. కింద మెట్టు మీద కాపలా కూర్చున్న మనిషి నిద్రపోతున్నాడో లేక ఏదో ఆలోచనలో ఉన్నాడో రాజు బాగా దగ్గరికి వెళ్లేంత వరకు తల ఎత్తలేదు. చటుక్కున తలెత్తి రాజును చూసి కంగారుపడి చేతి కింద ఉన్న బటన్ నొక్కాడు. రాజు నవ్వుతూ అతని మీదకి ఉరికాడు. రాజు తన మీదకి ఉరకడం గమనించి అతను పిడికిలి బిగించి పెట్టాడు, మొహం బద్దలయ్యేట్టు కొట్టడానికి. అది చూసి రాజు ఒక చెయ్యి మొహానికి అడ్డంగా పెట్టుకుని రెండో చెయ్యి ఎత్తిపట్టుకుని అతని మీద పడ్డాడు. ఇద్దరూ కలిసి కుప్పగా కింద పడ్డారు. రాజుని 2 చేతుల్లో బంధించాడు. అతను చాలా బలమైనవాడు. రాజు గిలగిల్లాడినా పట్టువదల్లేదు. చేతులు ఇరుక్కుపోయాయి. వదులు, కాలుస్తాను అన్నది కాత్య అతనికి పిస్తోల్ చూపించి. తన ఒక్కణ్ణి కాల్చటం చాలా కష్టమని, గుండు రాజుకు తగిలే ప్రమాదం ఉన్నదని అతనికి తెలుసు. అందుకే కాత్య బెదిరింపు నిర్లక్ష్యం చేశాడతను. ఇక్కడే ఇంత ఆలస్యమైతే ఎలా? ఇంకెవరైనా వస్తే ఈ అవకాశం పోతుంది అని రాజు గట్టిగా ఊపిరితీసి తల పైకెత్తి తలతో అతని మొహాన్ని బాదాడు. ఆ దెబ్బకి అతను మూలిగాడు. చేతుల్లో పట్టు తగ్గింది. రాజు విడిపించుకుని లేచి నిలబడ్డాడు. కదలక, కాల్చేస్తాను అన్నాడు పిస్తోల్ చూపించి. నేల మీద పడి ఉన్న మనిషి కదల్లేదు. వీడి చేతులు కాళ్ళు కట్టేయటం మంచిది. కాత్య, నువ్వు వెళ్ళి ఆ గదిలో ఉన్న తాళ్లు తీసుకునిరా అన్నాడు రాజు. కాత్య మేడ మీదకు వెళ్ళింది. రాజు పిస్తోల్ పట్టుకుని నుంచున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. 10 నిమిషాలు దాటిపోయాయి. మేడ మీదకు వెళ్లి రావడానికి ఇంతసేపెందుకు? కాత్య ఏమైంది? మేడ మీద ఎవరూ లేరే? ఇంకో 5 నిమిషాలు గడిచిపోయాయి. కేకేసి పిలిస్తే బయట కాపలా ఉన్న మనిషికి వినిపిస్తుంది. కాత్య ఏమైంది? ఇతన్ని వదిలి తను వెళ్లడం ఎలా? తప్పదు. రాజు అతని దగ్గరికి వెళ్ళాడు. వద్దు, నన్ను కాల్చవద్దు అన్నాడు అతను భయంతో. రాజు పిస్తోలు ఉన్న చెయ్యి కిందకి దింపాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను ఏడుస్తున్నాడు అతను. రాజు పిస్తోలు పిడితో అతని తల మీద గట్టిగా కొట్టాడు. అతన్ని చంపాలని రాజు అనుకోలేదు. కాసేపు స్పృహ లేకుండా చేయాలని, కాత్య కోసం తను మళ్లీ మేడ మీదకు వెళ్లాలని అతని తాపత్రయం. గబగబా మెట్లు ఎక్కాడు. వసారాలో లేదు కాత్య. గది తలుపు తోశాడు. నేల మీద పడున్నది. కాత్య, కాత్య ఏమైంది అంటూ లోపలికి వెళ్ళాడు రాజు. కాత్య మూలుగుతోంది. తట్టాడు. తన వైపుకి తిప్పుకున్నాడు. తల మీద నుంచి కారుతున్న రక్తం అతని వేళ్లకి తగిలింది. కాత్యాని ఎవరో తల మీద కొట్టారు. ఎవరు? మేడ మీద ఎవరూ లేందే. రాజు వెనక్కి తిరిగి చూశాడు. తలుపు మూసి ఉంది. ఒక్క గంతున తలుపు దగ్గరికి పరిగెత్తి తలుపు లాగాడు. తెరుచుకోలేదు. ఇంకా బలంగా లాగాడు. తలుపు కొంచెమైనా కదల్లేదు. ఇక్కడ మన నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో, ఈ నవల గనక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.